ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూద్దాం, ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. పద. అమ్మ చామంతి, అయ్యగారు, ఏమైందమ్మా చామంతి? ఎందుకంత డల్గా ఉన్నావు? ఆ, ఏం లేదు అయ్యగారు. చెప్పమ్మా, ఏమైనా ఉంటే చెప్పు. ఏదైనా సమస్య చెప్పమ్మా. ఆ, అయ్యగారిని అడిగి హెల్ప్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఓడిపోయినట్టు అవుతుంది. ఇంకేదైనా ఆలోచించాలి కానీ చేయి చాచకూడదు. ఏంటమ్మా, ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు చెప్పడానికి ఏమైందమ్మా? ఆ, అదేం లేదు అయ్యగారు. కాస్త తలనొప్పిగా ఉంది. టీ తాగితే తగ్గిపోతుంది. సరేమ్మా. ఏదో అయ్యింది. ఎందుకు చామంతి నాకు చెప్పట్లేదు? చామంతి, వెళ్ళిన పని అయిందా? అవ్వలేదత్తా. అవునా? ఒక్కరు కూడా స్పాన్సర్ చేస్తామనలేదా? లేదత్తా, ప్రతి చోట నిరాశ ఎదురైంది. అదే ఏం చేయాలో అర్థం కావడం లేదత్తా. అమ్మెక్కడుందత్తా? గదిలోనే ఉందమ్మా. సరే. చంద్రిక, ఏంటండి? చామంతి ఎందుకు అలా ఉంది? అది చెప్పు చంద్రిక. తను చెప్పలేదు, నువ్వు కూడా చెప్పలేకపోతున్నావు. అది నాకు కూడా చెప్పకూడదా? చెప్పవా? చెప్తానండి. చామంతి కాలేజీలో ఫీజులు కట్టలేని స్టూడెంట్స్ ని కాలేజ్ నుంచి పంపించేస్తుంటే చామంతి తట్టుకోలేక తనే ఫీజులు కడతానని ఆ బాధ్యత తీసుకుందంటండి. అవునా? అందుకోసమే కాలేజీలో ఫెస్టివల్ చేయాలని చూస్తోంది. దానికి స్పాన్సర్స్ కోసం చాలా మంది దగ్గరికి వెళ్లి ఇప్పుడే వచ్చింది. ఎవరు స్పాన్సర్ చేయమన్నారట. అందుకే అలా ఉంది. దానికి ఎందుకు అంత ఆలోచించడం? నేను స్పాన్సర్ చేస్తాను కదా, నన్ను అడగొచ్చు కదా. ఇందాక నా ఆఫీస్ నుంచి వస్తుంటే రోడ్డు మీద డల్గా నడుచుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ఇంటికి కూడా డల్గా వచ్చింది. ఏంటి అని అడిగితే నాకేం చెప్పలేదు. ఉండు, చామంతికి నేనే స్పాన్సర్ చేస్తానని చెప్తాను. వద్దండి. ఏ? ఇప్పటికే అమ్మగారు చామంతి మీద పీకల దాకా కోపం పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు స్పాన్సర్ చేస్తానంటే చామంతిని ఊరికే వదిలిపెట్టరండి, ఇంకా వేధిస్తారు. నిజమే. మనం మనసు పెట్టి ఎవరికైనా మంచి చేయాలనుకున్నా మన చుట్టూ వారికి భయపడాల్సిన రోజులవి. దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఆలోచిస్తాను. రమా, రమా, అమ్మా రోజా, రోజా, చంద్రిక, చామంతి, అందరూ ఒకసారి రండి. అమ్మా రోజా, అందరూ వస్తున్నారా? ఏంటి బావా అందరినీ పిలుస్తున్నావు? ఏమైంది హర్ష? ఎనీ ప్రాబ్లం మామయ్య? ఎవరు కంగారు పడకండి, చెప్తాను. వెయిట్. ఎందుకు అందరినీ టెన్షన్ పెడుతున్నావు? అలాంటిదేం లేదులే. రేపేంటి? రేపేంటి? వాట్ ఈస్ దిస్ హర్ష? రేపేం మొదలవుతుందని అడుగుతున్నాను. నీకేం గుర్తుండదే? కొంచెం ఆలోచించి చెప్పు. దసరా మొదలవుతుంది. రేపు దసరాల్లో మొదటి రోజు. ఎగ్జాక్ట్లీ. ఏంటి బావా అది చెప్పడానికి పిలిచావా?
ఇంకేదో ఉన్నట్టుంది. కాసేపు కామ్గా ఉంటే బెటర్. సరే, రేపు దసరా కదా, రేపు ఉదయాన్నే ఏం చేయాలి? ఏం చేస్తాం మావయ్య? స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటాం. డజన్ గారెలు తిని పాయసం కూడా తాగుతాం. అది కాదమ్మా నేను చెప్తుంది. అయ్యగారు, దసరా మొదటి రోజున బతుకమ్మను మొదలుపెట్టి దాన్ని భక్తి శ్రద్ధలతో బతుకమ్మను చేయడానికి ప్రకృతి సిద్ధమైన పువ్వులు, గునుగు పువ్వులు, సొంప పువ్వులు, ఎర్రగన్నేరు, పచ్చగన్నేరు, లోవ చామంతి, చిట్టి చామంతి, గుండు మల్లెపూలు, తంగేడు పువ్వులు, బంతి పువ్వులు, ఇంకా ఇతర పువ్వులన్నీ సేకరించి వల్లంగితో గుండ్రంగా ఆ రంగురంగు పువ్వులతో అందంగా అలంకరించి ఆ పువ్వుల పేర్పుపై పసుపు ముద్దను అంటే గౌరీదేవిని ఉంచి దాని మీద మట్టి ప్రమిదతో దీపాన్ని వెలిగించి భక్తితో బతుకమ్మని చేస్తాం. శభాషమ్మ చామంతి, వెరీ గుడ్ అమ్మా. చక్కగా వివరంగా చెప్పావు. విన్నారుగా, రేపు పొద్దున్నే మీరు బతుకమ్మను పేర్చాలి. ఏంటి, ఎవరు మాట్లాడరేంటి? ఏం మాట్లాడుతున్నావు హర్ష? ఇలాంటివన్నీ పెడతావు. బతుకమ్మ బయట చాలా చోట్ల పెడతారు కదా, అవి చూస్తే సరిపోదా? చూడ్డాలే కాదుగా, చేయడాలు కూడా చేయాలి. ఎవరు చేస్తారు హర్ష? ఈ మాట వస్తుందని ముందే ఊహించాను. అందుకే మీరంతా బాగా వినండి. మీకు బంపర్ ఆఫర్ ఉంది. రేపు పొద్దున బతుకమ్మని ఎవరు అందంగా చేస్తారో చూస్తాను. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏది అడిగినా నేను కాదన్నా. నిజంగానా మావయ్య? అబద్ధాలు నేను చెప్పను కదమ్మా. ఏదడిగినా చేస్తాను అనేది ఆఫర్ కాదు మావయ్య, అదో పెద్ద వరం లాంటిది. ఇదేంటి అంత ఎక్సైట్ అయిపోతుంది? హర్షకి దీని బతుకమ్మ నచ్చితే ఆ అధికారం అడగాలనుకుంటుందా? మీరు ఏది కోరుకున్నా డెఫినెట్గా నేను చేస్తాను. అబ్బా, ఈ ఆఫర్ అస్సలు వదులుకోను. మావయ్య నా కోసమే చెప్పినట్టుంది. ఇక నాకు మామూలుగా ఉండదు. బావా, ఇప్పుడు ఈ కాంపిటీషన్ అవసరం అంటావా? జగదీష్, నువ్వు కాస్త కామ్గా ఉంటే మంచిది. ఇంకా కామ్గా ఉండాలా? ఇందులో అంతేముంది? ఈ మొహాలకి ఎవరికి చేయడం రాదు కదా. ఎవరిది నచ్చలేదనే ఇక బావ చెప్తాడు. ఇంకా కోరింది ఇచ్చేదేముంది? అవసరం అనవసరం ఇక మీ ఇష్టం. రేపు బతుకమ్మతో కాంపిటీషన్ మొదలవుతుంది. ఈ దసరా బంపర్ ఆఫర్ ఎవరు గెలుస్తారో చూస్తాను. గుడ్ నైట్.